ధూమ్ ధామ్ ఈ మూవీ 2 hours 22 minutes తో థియేటర్స్ లోనైతే ఉంది. ఇందులో హీరోగా అమాయకుడు చేతన్, హీరోయిన్ గా హెబ్బా పటేల్ నటించింది. మూవీ స్టోరీలోకి వెళ్తే ఫస్ట్ హాఫ్ ఇద్దరు అమ్మాయిలతో మూవీలా ఉంటుంది. ఫస్ట్ ఒక అమ్మాయి వచ్చి తనతో మాట్లాడుతుంది. హీరోకి సాంప్రదాయంగా ఉండే అమ్మాయి నచ్చుతుంది, కానీ ఆ అమ్మాయి పాష్ గర్ల్ అవుతుంది. తర్వాత ఫస్ట్ అమ్మాయిని లవ్ చేస్తాడు. సెకండ్ హాఫ్ లో వెన్నెల కిషోర్ ఎంగేజ్మెంట్ అవుతుంది. అక్కడికి హీరో వస్తాడు. వెన్నెల కిషోర్ బ్రదర్ గానైతే వస్తాడు. అప్పుడు వెన్నెల కిషోర్ వాళ్ళ మామయ్యలతో చెప్పి హీరోని, హీరో ఫ్రెండ్స్ ని మర్యాదగా చూసుకో అని అంటాడు, లేదంటే పెళ్లి ఆపేస్తా అని అంటాడు. పెళ్లి జరిగిందా లేదా, హీరో హీరోయిన్ ఫ్యామిలీ కలిసారా లేదా అనేదే స్టోరీ. మూవీ స్టోరీ రొటీన్ గా ఉంది. ఎప్పుడో వచ్చిన ఇద్దరు అమ్మాయిలతో మర్యాద రామన్న మూవీ రెండు కలిపి చూసినట్టు అనిపిస్తుంది. ప్లస్ పాయింట్స్ సెకండ్ హాఫ్ లోనైతే వెన్నెల కిషోర్ కామెడీ ఉంటుంది. విద్యా వెంకట, వినయ వర్మ రోల్ అయితే బాగుంది. మైనస్ పాయింట్స్ థియేటర్స్ లో మొత్తం హీరోకి ఎక్స్ప్రెషన్ రాదు, డాన్స్ రాదని మొత్తుకున్నారు. నాకైతే హీరోయిన్ గా కొత్త అమ్మాయిని పెడితే బాగుండు అనిపించింది. హీరోకి ఎక్కువ స్కోప్ లేదనిపించింది. చుట్టూ ఉన్న వాళ్ళు యాక్టింగ్ బాగా చేశారు. ఫస్ట్ హాఫ్ బోరింగ్ అనిపించింది. సెకండ్ హాఫ్ కామెడీతో వెన్నెల కిషోర్ కామెడీ, వాళ్ళ నాన్న కామెడీతో సూపర్ ఉంది అని చెప్పొచ్చు. ఈ మూవీ ఫ్యామిలీతో చూడొచ్చు అంటే 2 సీన్లు ఇబ్బంది పెడతాయి. ఈ మూవీకి 5కి 3 రేటింగ్ ఇస్తున్నా. ఇలాంటి రివ్యూల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి.